హాయ్ వ్యూయర్స్, హలో అందరికీ, వెల్కమ్ టు సోనీ టేల్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇది మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ వ్లాగ్లో నేను శివాని వాళ్ళ గ్రూప్ ప్రవేశం గురించి మొత్తం చూపించేద్దామని అనుకుంటున్నాను. పూజకు కావాల్సిన వస్తువుల కోసం, వాటి కోసం, వీటి కోసం మొత్తం తిరుగుతూనే ఉన్నామన్నమాట. అండ్ ఫైనల్లీ బేగం బజార్ వచ్చేసాం. ఇక్కడ పాలు పొంగించడం కోసం ఇత్తడి గిన్నె కొన్నామన్నమాట. అండ్ అలానే కొన్ని కాస్మెటిక్స్, ఇంట్లో కావాల్సినవి అండ్ డెకరేటివ్ ఐటమ్స్, చిన్న చిన్న హ్యాంగింగ్స్, అవి ఇవి అన్నీ తీసేసుకున్నాము. అండ్ రేపు గృహప్రవేశం కోసం ఇంటిని ఎలా డెకరేట్ చేయబోతున్నాం, ఏం చేయబోతున్నాం, అవన్నీ మీకు ఫర్దర్ వీడియోలో చూపిస్తూ ఉంటాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ హ్యాంగ్ చేసేవి అన్నీ హైట్ వైజ్గా తీసుకున్నాం అనమాట. బ్యాక్ డ్రాప్కి ఇలా హైట్ వైజ్గా అరేంజ్ చేస్తే బాగుంటాయి అనేసి. అయ్యో, ఇంతకీ శివాని ఎవరో మీకు చూపించలేదు కదా. ఆ పూలు గుచ్చుతుంది కదా, తనే అండి శివాని. అంటే మేమిద్దరం 17 years నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. రేపు పూజ కోసం ఇల్లు ఎలా డెకరేట్ చేయాలి అండ్ అలా ఆలోచిస్తూ పూలు గుచ్చేసి మొత్తం డెకరేషన్ మేమే చేసాము ఆ రోజు. పర్ఫెక్ట్గా కాకపోయినా సింపుల్ అండ్ స్వీట్గా ట్రై చేద్దాం అనుకున్నాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తనే శివాని వాళ్ళ ఫాదర్ అనమాట. అంకుల్ హాయ్ చెప్పండి అనగానే హాయ్ అనేసారు. పూలు గుచ్చుతూ డెకరేట్ చేస్తూ ఈవినింగ్ వరకు అలానే చేసేసామన్నమాట. సో ఇంకా అత్తయ్య వాళ్ళు అందరు వచ్చేసారు. వీళ్ళతో ఇది అయ్యే పని కాదని వాళ్ళు కూడా మాకు తలా ఒక హ్యాండ్ వేసేసి హెల్ప్ చేశారనమాట. శివాని మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కూడా నన్ను వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా బాగా కలిపేసుకున్నారనమాట. అండ్ ఫైనల్లీ మేము డెకరేట్ చేయడం అయిపోయింది. ఇలా అవుట్పుట్ వచ్చిందనమాట. అక్కడ తీసుకున్న హ్యాంగింగ్స్ అన్నీ ఇలా హైట్ వైజ్ అరేంజ్ చేసేసాము. అండ్ ఫైనల్లీ గృహప్రవేశంకి టైం అయిపోయిందనమాట. అరౌండ్ 3:47 AM ముహూర్తం. కొట్టి కోసేయండి, మీకు అర్థంగా కోసేయండి అక్కలాగా. మళ్ళీ అదే ఆ చేతి ఈ చేతిలో పొడి కాదు, ఇద్దరు ఒకటేసారి పెట్టండి. లక్ష్మ్యోరావడే మహే గాతం యజ్ఞాయ, జల్లుకుంటూ వెళ్ళండి. గాతం యజ్ఞపదహి దైవీ స్వస్తిరస్తునః స్వస్తిరం. అమ్మ మీరు కూడా. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ పాలు పొంగించడానికి ఆంటీ రెడీ చేస్తున్నారు. అత్తయ్య వాళ్ళు వచ్చేసి పాలు పొంగించేశారనమాట. అండ్ వెంటనే పూజ స్టార్ట్ చేసేసారనమాట. మళ్ళీ అన్నిటికీ టైం సరిపోవాలి కదా అని. వాస్తు పూజ, హోమం అండ్ సత్యనారాయణ వ్రతం అనమాట. ప్రతి ఒక్కటి చాలా బాగా జరిగింది. హోమం కూడా చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ అండ్ బ్లెస్డ్గా అనిపించింది.
హోమం అయిపోయిన వెంటనే సత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేసేసారు. गुहायां विश्वमूर्तिसौ तं यज्ञस्वं वचत्कारस्वं इंद्रस्वं रुद्रस्वं ब्रह्मस्वं मूल प्रदक्षिणाలు చేసుకోండి కుడి వైపున యాని కాని జపాపాని జన్మాంజనాజ ఆని తాని పునసంతి సుదక్షిణాపదే వదే పాపోహం పాపకర్మాణాం ఆత్మాం పాపసంభవ కాయమాన ఆత్మప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. వేయండి, అందరూ వేయండి. వెనకాల పడకూడదు, అందరూ వేయండి. శిరసి సాష్టాంగ నమస్కారం సమర్పయామి. తలకాయ వచ్చి అందరూ దండం పెట్టండి. స్వామి ఇద్దరు మోకాళ్ళ మీద పెట్టండి. వాడు మోకాళ్ళ మీద, మీరే మామూలుగా. పూజ అయిపోయిన వెంటనే అంకుల్ ఆంటీ ఇంటి ఆడపిల్లలకి బట్టలు పెట్టారనమాట. అత్తయ్య వాళ్ళు ముగ్గురు బిఫోర్ ఇలా ఉన్నారు అండ్ ఆఫ్టర్ సేమ్ శారీస్ కొనుక్కొని ఇలా రెడీ అయ్యారనమాట. అత్తయ్య వాళ్ళు కూడా సూపర్ చెల్లి. అండ్ ఇవన్నీ నా ఫ్రెండ్కి నేను తీసిన కొన్ని పిక్చర్స్. అలా కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేశాను అనమాట తనకి గుర్తుండిపోవాలని. అండ్ ఇది వాళ్ళ ఫ్యామిలీ విత్ అత్తయ్యాస్. అదే అండి మా ఫ్రెండ్ గృహప్రవేశం ముచ్చట్లు. ఇలాంటి మరెన్నో ముచ్చట్లు వీడియోస్ మీరు చూడాలి, వినాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.